నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన ఛానల్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము కనుక 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే ఒక 20 ఇయర్స్కి మాకు 1 crore వస్తుందా అనేది. సో ఇప్పుడు చూడండి, మనకి చాలా ఫండ్స్ కూడా మనం గతంలో చూసాం. 20 ఇయర్స్ బ్యాక్ అంటే 2005 నుంచి కూడా ఎవరైతే కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారో మనం వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వచ్చారో చూద్దామండి. ఇప్పుడు మనం చూద్దాం, 2005లో కనుక ఎవరైనా మొదలుపెట్టారు, ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి మొదలుపెట్టారు, ఈ 20 ఇయర్స్కి కాను వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చిందో చూద్దాము. ఫస్ట్ ఫండ్ వచ్చి మనం కెనరా రిబ్యూకో లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుందామండి. ఇందులో వాళ్ళు పెట్టింది 24 lakhs మాత్రమే. చూడండి, 20 years టెన్యూర్ అంటే మనకి వచ్చేది 240 months. ఈచ్ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి అంటే కనుక వాళ్ళు పెట్టింది 24 lakhs. సో వాళ్ళు పెట్టిన 24 lakhsకి కాను కెనరా రిబ్యూకో లార్జ్ మిడ్ క్యాప్ ఇచ్చింది ఏకంగా 1,90 lakhs ఇచ్చిందండి. సో 1,90 lakhs అనేది వాళ్ళకి వచ్చిన అమౌంట్. సో చూస్తే అలాగే ఎస్బీఐ వాళ్ళ లార్జ్ మిడ్ క్యాప్ తీసుకుందాము, అది వాళ్ళకి 1,40 lakhs ఇచ్చిందండి. చూస్తే ఒకటే కేటగిరీ ఉన్న లార్జ్ మిడ్ క్యాప్లో మనకి కెనరా రిబ్యూకో ఏమో అమాంతం 1,90 lakhs ఇస్తే, ఇక్కడ ఎస్బీఐ లార్జ్ మిడ్ క్యాప్ మనకి 1,40 lakhs ఇచ్చింది. అంటే ఈ రెండు ఫండ్స్ మధ్య డిఫరెన్స్ చూస్తే దగ్గర 50 lakhs ఉందండి. సో మనం తీసుకునే ఫండ్స్ కూడా చాలా ఆలోచించి తీసుకోవాలి. సో మనకి ఆ రోజుల్లో చాలామంది ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, ఎస్బీఐ అంటే చాలా బ్రాండ్, కెనరా రిబ్యూకోకి అంత బ్రాండ్ లేదనుకుంటారు. చూస్తే రిటర్న్స్ చూస్తే మాత్రం మనకి కెనరా రిబ్యూకోలోనే అత్యధికంగా 50 lakhs అనేది ఇవ్వడం ఎక్స్ట్రా జరిగింది. సో రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 24 lakhs. ఇన్వెస్ట్మెంట్ 24 lakhs అయినా రిటర్న్ చూస్తే మాత్రం కెనరా రిబ్యూకో మనకి 1,90 lakhs, వేరే ఎస్బీఐ మాత్రం 1.4 crore వచ్చింది, 40 crore. సో డిఫరెన్స్ అయితే 50 lakhs ఉందండి. సో మల్టీ క్యాప్ విషయానికి వద్దాం. సో నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ వాళ్ళు ఇచ్చింది 1,63 lakhs ఇచ్చారు 20 yearsలో. అలాగే ఐసిఐసిఐ మల్టీ క్యాప్ వచ్చేసి మనకి 1,30 lakhs ఇచ్చిందండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చినా కూడా మనకి దగ్గర 34 lakhs అయితే కనిపిస్తుంది. చూడండి, ఒకటే కేటగిరీకి సంబంధించిన రెండు ఫండ్ హౌసెస్లో కూడా మనం 10,000 రూపీస్ ఎస్ఐపి ఒక ఫండ్లో, 10,000 రూపీస్ ఎస్ఐపి ఇంకో ఫండ్లో వేసుకుంటూ వెళ్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 lakhs అయినా రిటర్న్స్ చూస్తే మాత్రం భారీగానే డిఫరెన్స్ వస్తున్నాయి. నిప్పాన్ మల్టీ క్యాప్ మనకి 1,63 ఇస్తే ఇది 1,29 ఇచ్చింది మన ఐసిఐసిఐ మల్టీ క్యాప్. అలాగే మనం ఫ్లెక్సీ క్యాప్ విషయానికి వద్దామండి. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ చూసుకుంటే మనకి 1,54 lakhs అయితే రిటర్న్ ఇచ్చింది. వేరే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 1,26 lakhs ఇచ్చింది. సో ఈ రెండింటి మధ్య కూడా మనం చూస్తే 28 lakhs దాకా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. సో ఒక ఫండ్ మనం తీసుకున్న దాన్ని బట్టే మన వేరియేషన్స్ చాలా మారిపోతున్నాయి ఇక్కడ. అలాగే చూడండి, మిడ్ క్యాప్స్ కేటగిరీకి వచ్చింది. మిడ్ క్యాప్ కేటగిరీలో మనకి చూస్తే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది ఆల్ టైమ్ హిట్ అందరికీ తెలుసు. సో ఇది 2005 నుంచి మొదలు పెట్టిన వాళ్ళకి. చాలా మంది చెప్తారు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో మనం 25% CAGR చూసాము అండి అని. అది ఎప్పటి నుంచి అంటే 1995 నుంచి మొదలు పెట్టుంటాయి. అంటే ఆ ఫండ్ అయితే ఎప్పుడైతే ఇన్సెప్షన్ వచ్చిందో, సిన్స్ ఇన్సెప్షన్ తీసుకుంటే మనకి చాలా భారీ రిటర్న్ కనిపిస్తుందండి. ఇది మనం ఏంటంటే కేవలం 2005 నుంచి 2025 తీసుకుంటున్నాం, ఆ 28 years ఫ్రేమ్లో తీసుకుంటున్నాము. సో ఈ 20 years ఫ్రేమ్లో తీసుకుంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ మనకి వచ్చింది 1,76 lakhs అయితే, మనకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళది మిడ్ క్యాప్ వచ్చేసి మనకి 1,67 lakhs అయితే ఇచ్చిందండి. రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదు, 9 lakhs డిఫరెన్స్ ఉంది. సో మనం చూస్తే కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ ఒక మిడ్ క్యాప్ దానికంటే కూడా మనకి అన్నిటికన్నా హైయెస్ట్ కెనరా రిబ్యూకో లార్జ్ మిడ్ క్యాప్ ఇచ్చింది. లార్జ్ మిడ్ క్యాప్ కేటగిరీ మనకి 1,90 lakhs ఇచ్చి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇలా తీసుకున్న బెస్ట్ ఫండ్స్ ఇంకా కొన్ని ఫండ్స్ ఉంటాయండి, మనకి పెద్ద రిటర్న్స్ రాలేదు, ఇంకా 1 crore కంటే తక్కువ వచ్చింది. సో దీనికి మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్క ఫండ్ కూడా 1,50 crore, 1,90 crore, 1,40 crore అలా ఇచ్చాయి. సో మనం అనుకుంటున్నాము 10,000 రూపీస్ కనుక ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే ఒక 20 yearsకి మనకి ఖచ్చితంగా 1 crore వస్తుందండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాకపోతే మనం తీసుకున్న ఫండ్స్ని బట్టే ఉంటుంది. మనం కనుక ర్యాండమ్గా బ్లైండ్గా ఏదైనా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాకపోవచ్చేమో కానివ్వండి, మనం కనుక బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి ఫండ్ కనుక సెలెక్ట్ చేసి పెట్టుకుంటే 10,000 రూపీస్తో పొరపాటు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి 20 yearsలోనే మనకి 1 crore అనేది చూడగలుగుతాం. మనం పెట్టేది కేవలం 24 lakhs అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.